ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజును కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మనుషులు అందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారు పితరుల అబద్ధ ప్రవర్తనకు అదే విధముగా చేసిరి. ఈ లోకంలో మనుషులు ఒక మంచి మాట చెప్పినప్పుడు ఏమాత్రం కూడా వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు. ఈ లోకంలో యేసుక్రీస్తు కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి ఎంతో మంది మనుషులు మరి యేసుక్రీస్తుతో మరి ఎదురుగా మాట్లాడి వికృతంగా మాట్లాడుతూ ఉండేవారు. యేసుక్రీస్తు ఏమాత్రం కూడా ఈ లోకంలో వారు చెప్పే మాటలు, వాళ్ళు ఎదిరికించే ప్రతి మాటను కూడా మరి చూడకుండా దేవుడు తన ఏదైతే ఈ లోకానికి చేయాలని తన తండ్రి చిత్తానికి వచ్చి ఉన్నాడో అది నెరవేర్చడమే తన ఆలోచన పెట్టుకుని ముందుకెళ్తూ సువార్త ప్రకటిస్తూ దేవుని తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్ళిపోతూ పరిచర్య చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో మనుషులందరూ కూడా యేసుక్రీస్తుకి వికృతంగా మాట్లాడుతూ ఎప్పుడు కూడా విశ్వసించి ఎప్పుడు కూడా ఆయన మాటని గ్రహించిన వాళ్ళు కాదు. వీళ్ళందరినీ కూడా చూడకుండా ఏదైతే తండ్రి చెప్పాడో అది నెరవేర్చాలని యేసుక్రీస్తు సువార్త ప్రకటించి ఈ లోకంలో మరణాన్ని జయించి మళ్ళీ ఈ లోకానికి సాక్షిగా నిలబడి ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, మన జీవితంలో కూడా ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వసించిన ప్రతి బిడ్డకు కూడా కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో దేవుడి మాట చెప్పినప్పుడు ఎవరు కూడా గ్రహించరు, ఎవరు కూడా విశ్వసించరు. ఈ రోజు మనం కూడా దేవుని మాటలు విని విశ్వసించి దేవుడు చెప్పిన ఆజ్ఞలు గైకులు వెళ్తూ ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న సహోదరులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మనల్ని ఎగతాళిగా మాట్లాడుతూ మనల్ని ఏమాత్రం కూడా గౌరవించకుండా విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి టైంలో కూడా మనం మనుషులంతా చూడకుండా దేవుణ్ణి గ్రహించి దేవుని యందు విశ్వసించి దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ఎలా అయితే లోకంలో తన మరణాన్ని జయించి జీవితాన్ని మనకు సాక్షులుగా చూపించి ఉన్నాడో ఈ రోజున నన్ను చూసి నవ్విన వాళ్ళందరి ముందు కూడా నా దేవుడు నా బ్రతుకుని మార్చగలుగుతాడు, నా దేవుడు నా స్థితిని నూరింతలుగా ఆశీర్వదించగలుగుతాడనే విశ్వాసంతో, నమ్మకంతో మనం ప్రతి రోజున ప్రతి సెకండ్ ఉండాలి. ఈ లోకంలో మనుషులందరూ కూడా దేవుని మాటకి, దేవుడి ఆలోచనకి ఏమాత్రం కూడా సహకరించరు. వాళ్ళందరూ కూడా ఇష్టపడరు. వాళ్ళందరూ కూడా మనల్ని తిడుతూ కొడుతూ ఉంటారు. ఈ లోకంలో సువార్త ప్రకటించే వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా మరి దేవుడి కొరకు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో వచ్చే శ్రమలు, ఈ లోకంలో వచ్చే బాధలన్నీ కూడా మన మేలుకే తప్ప కీడుకు రావని ఈ రోజున మనందరికి కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు నువ్వు ఎలాంటి శ్రమలలో నలుగుతూ ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో మరి నువ్వు చేయని పొరపాటు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదని ఈ రోజున దేవుడు మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మీరు పడుతున్న ప్రతి శ్రమ కూడా ఒక రోజున మీకు మేలే తప్ప కీడుకు రాదని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.